गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम జై గురుదేవ్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. అలాగే నోట్స్ పెన్ను రెడీగా పెట్టుకొని ఫస్ట్ నోట్స్ రాసుకుందాం. ఆ తర్వాత ఒక ఆసనాన్ని ఎన్నుకొని ప్రాక్టీస్ చేద్దాం. ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. కంపల్సరీ ప్రతి ఒక్కరూ రాసుకోవాలండి. మళ్ళీ ఎలాగైనా పంపిస్తారు కదా, నేను తర్వాత రాసుకుంటాను అని అనుకోకుండా రాసుకోండి. క్వశ్చన్ అనాటమీలో భాగంగా క్వశ్చన్ 1, రక్త కణజాలం యొక్క భాగాలు ఏమిటి? మరియు అవి ఏ విధులకు ఉపయోగపడతాయి? మీ యొక్క మొబైల్ హారిజంటల్ మోడ్లో పెట్టుకోండి, అంటే అడ్డం పెట్టుకోండి. అప్పుడు స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది, అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. రక్త కణజాలం యొక్క భాగాలు ఏమిటి మరియు అవి ఏ విధులకు ఉపయోగపడతాయి? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ టిష్యూస్ అండ్ వాట్ ఫంక్షన్స్ డూ దే సర్వ్? ఫస్ట్ పాయింట్ హెడ్లైన్ పెట్టుకోండి, రక్త కణజాలం యొక్క భాగాలు మరియు వాటి విధులు. హెడ్లైన్. రక్త కణజాలం అనేది ద్రవ కణజాలం. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు ఆహారం, ఆక్సిజన్, హార్మోన్లు మొదలైన వాటిని చేరవేస్తుంది. రక్తం శరీరమంతా ప్రసరిస్తూ జీవక్రియలను సక్రమంగా నిర్వహిస్తుంది. మేడం, ఉషా మేడం, అర్థమవుతుందా? ఏదైనా ప్రాబ్లం? మళ్ళీ ఇంగ్లీష్లో పంపిస్తానండి. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఇంగ్లీష్ లో లేదని చూస్తున్నాను సార్. మేడం, ఇంగ్లీష్ లో కూడా ఇస్తాను తర్వాత. ఫస్ట్ తెలుగులో రాసుకోండి, నెక్స్ట్ ఇంగ్లీష్ లో వస్తుంది. అది మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకే మేడం, తెలుగులో కూడా రాసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం ఒక ఆన్సర్ ని మనం మాతృభాషలో నేర్చుకుంటే అది లైఫ్ టైం గుర్తుంటుందండి. ఓకే ఓకే కండి. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ రక్త కణజాలం యొక్క భాగాలు మరియు వాటి విధులు. రక్త కణజాలం అనేది ద్రవ కణజాలం. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు ఆహారం మరియు ఆక్సిజన్, హార్మోన్లు మొదలైన వాటిని చేరవేస్తుంది. రక్తం శరీరం అంతా ప్రసరిస్తూ జీవక్రియలను సక్రమంగా నిర్వహిస్తుంది. మీకు నేను చెప్పే వర్డ్ అర్థం కాకుంటే చూసుకుంటే అక్కడ రాయండి. నెక్స్ట్, రక్తం 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది. వన్, ప్లాస్మా. 2, రక్త కణాలు. కొందరు లేట్గా జాయిన్ అయ్యారు. క్వశ్చన్ చూడండి, రక్త కణజాలం యొక్క భాగాలు ఏమిటి మరియు అవి ఏ విధులకు ఉపయోగపడతాయి? ఫస్ట్ హెడింగ్ ప్లాస్మా. ప్లాస్మా అనేది రక్తంలోని ద్రవ భాగం. ఇది మొత్తం రక్త పరిమాణంలో సుమారుగా 55% ఉంటుంది బ్లడ్ లో.
ప్లాస్మాలో సుమారుగా 90% నీరు మరియు మిగతా భాగం అంటే 10% ప్రోటీన్లు, గ్లూకోజ్, ఇక్కడ ఉప్పులు అంటే సోడియం అండి, తెలుగులో టైపింగ్ అలా వచ్చింది. ఉప్పులు, హార్మోన్లు, అలాగే విసర్జిత పదార్థాలు మొదలైనవి ఉంటాయి. ప్లాస్మాలో ఏముంటాయండి? సుమారుగా 90% నీరు ఉంటుంది మరియు మిగతా భాగం ప్రోటీన్లు, గ్లూకోజ్, సోడియం, హార్మోన్లు, విసర్జిత పదార్థాలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు మీరు రాస్తే ఇప్పుడే గుర్తుండిపోవాలి ఆన్సర్. ఆ విధంగా గుర్తుంచుకుంటూ రాయండి. ప్లాస్మా యొక్క ప్రధాన విధులు. ప్లాస్మా ఇక్కడ ఏం పని చేస్తుందంటే శరీరానికి అవసరమైన పోషకాలు, హార్మోన్లు, విసర్జిత పదార్థాలు రవాణా చేయడం. శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు ఇస్తుంది, అలాగే గ్లాండ్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి హార్మోన్లను రవాణా చేస్తుంది, అలాగే విసర్జిత పదార్థాలు కూడా రవాణా చేయడం. మరియు సెకండ్ పాయింట్ రక్తపోటు మరియు రక్త పరిమాణాన్ని నియంత్రించడం. బ్లడ్ ప్రెషర్ మరియు రక్త పరిమాణాన్ని నియంత్రించడం, అలాగే శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడం. అటు ఎక్కువగా ఇటు తక్కువగా కాకుండా చూసుకుంటాం. 3 పాయింట్లు వచ్చినాయి ఇక్కడ. శరీరానికి అవసరమైన పోషకాలు, హార్మోన్లు, విసర్జిత పదార్థాలు రవాణా చేయడం, రక్తపోటు మరియు రక్త పరిమాణాన్ని నియంత్రించడం, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడం. ఓకే, నెక్స్ట్ రక్త కణాలు. ఇక్కడ ఏంటి? ప్లాస్మా, రక్త కణాలు. సెకండ్ పాయింట్ రక్త కణాలు, బ్లడ్ సెల్స్. రక్తంలోని ఘన భాగం సుమారు 45% ఉంటుంది. ఇది ఘన భాగం అండి, రక్త కణాలు ఘన భాగంగా సుమారు 45% ఉంటుంది. ఈ కణాలు 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసిస్. సెకండ్ వన్ తెల్ల రక్త కణాలు, థర్డ్ వన్ ప్లేట్లెట్స్. ఓకే, ఎర్ర రక్త కణాలు సైడ్ హెడింగ్ పెట్టుకోండి. వీటిలో హిమోగ్లోబిన్ అనే రక్త వర్ణకము ఉంటుంది. హెమోగ్లోబిన్. ఆర్బిసిలు ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు మరియు కార్బన్ డైఆక్సైడ్ను కణాల నుండి ఊపిరితిత్తులకు తీసుకెళ్తాయి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు మరియు కార్బన్ డైఆక్సైడ్ కణాల నుండి ఊపిరితిత్తులకు తీసుకెళ్తాయి. వాటి యొక్క విధులు, వాటి యొక్క పని వచ్చేసి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణా. ఆక్సిజన్ తీసుకెళ్లడం, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొచ్చి దింపడం, తీసుకొచ్చి దింపడం లంగ్స్ కి. శరీర కణాల శ్వాసక్రియలో సహకారం. అంటే ఇక్కడ కణ శ్వాసక్రియ, శరీరం యొక్క కణాలు అంటే సెల్లుల్లో శ్వాసక్రియలో సహకారం, ఇక్కడికి హెల్ప్నెస్ గా పనిచేస్తాయి ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్. ఇక్కడ చూడండి, ఇవి రోగ నిరోధక కణాలు. శరీరాన్ని బ్యాక్టీరియా మరియు వైరస్లు, ఇతర హానికర పదార్థాల నుండి రక్షిస్తాయి. అంటే ఇవి రక్షక భటుల్లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి శరీర రక్షణ వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్సే మేము తయారు చేసి చెప్పడం జరుగుతుందండి. ఇవి రాస్తే సరిపోతుంది. మీరు అక్కడ క్వశ్చన్ బట్టి కొంచెం ఎన్లార్జ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంతా మనం చిన్నప్పుడు చదువుకున్నదే. విధులు: శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి అన్నమాట. శరీరంలోకి వచ్చిన సూక్ష్మ జీవులను నాశనం చేయడం. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే మన శరీరంలో ఎంటర్ అయినటువంటి బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే వాటిని నాశనం చేసేటువంటి ప్రక్రియ తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ప్లేట్లెట్స్. ఇవి చాలా చిన్న కణ భాగాలు.
గాయాలు జరిగినప్పుడు రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడతాయి. ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్‌గా ఏదైనా గాయమైంది అనుకోండి, అక్కడ ఇమ్మీడియేట్‌లీ రక్తం గడ్డకడుతుంది. అంటే కొంచెం బ్లీడింగ్ అయిన తర్వాత అక్కడ గడ్డ కట్టేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ గడ్డ కట్టే ప్రక్రియలో సహాయకంగా ఈ ప్లేట్లెట్స్ అనేటివి సహాయపడతాయి. లేకుంటే బ్లీడింగ్ మన శరీరంలో ఉన్న బ్లడ్ మొత్తం బ్లీడింగ్ ఎక్కువైపోయి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ చాలా ఉపయోగం. విధులు అంటే చూడండి, గాయాల వద్ద రక్తస్రావాన్ని ఆపడం, రక్తం గడ్డగట్టే ప్రక్రియను ప్రారంభించడం. ఒక పట్టిక రూపంలో షార్ట్ టైప్ రాసుకోండి ఈ విధంగా. సారాంశం పట్టిక రూపంలో. ఇక్కడ రక్త భాగం, పేరు, ప్రధాన విధి. ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. పేరు, ద్రవ భాగం, హిమోగ్లోబిన్ కలిగి ఉంటాయి ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాలు, రోగ నిరోధక కణాలు, ప్లేట్లెట్స్, చిన్న కణ భాగాలు. ప్రధాన విధి, పోషకాలు, హార్మోన్లు, వ్యర్థాల రవాణా. ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణా. తెల్ల రక్త కణాలు, శరీర రక్షణ. ప్లేట్లెట్స్, రక్తం గడ్డగట్టడం. హార్డ్వేర్కి ఒక సాఫ్ట్వేర్ లాగా. ఇందులో ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకా చాలా ఉంటాయండి, కానీ అంత అవసరం లేదు, మనకు బేసిక్ తెలుసుకుంటే సరిపోతుంది. పట్టిక రాసుకున్నారా? ఓకే. నెక్స్ట్ ముగింపు. రక్త కణజాలం జీవి శరీరంలో అత్యంత ముఖ్యమైన కణజాలం. ఇది ఆహారం, ఆక్సిజన్, వ్యర్థ పదార్థాల రవాణా చేయడంతో పాటు శరీర రక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్త కణజాలం లేకుండా జీవం కొనసాగడం అసాధ్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ పటం ఏం అడగలేదు, అంటే మీకు చూపించడం కోసం నేను పటం ఇచ్చాను. మీకాడ సమయం ఉంటే పటం కూడా ఇచ్చేసేయాలి. ప్లేట్లెట్స్ ఉంటాయి, వీటిని ప్లేట్లెట్స్ అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, మిగతాదంతా ఈ ద్రవ పదార్థంలో. అంటే ఒక క్వశ్చన్ కూడా వస్తుందండి, ఎగ్జాంపుల్ సపరేట్ క్వశ్చన్ వస్తుంది. ఏంటి వస్తుంది? గుండె నిర్మాణాన్ని గీయండి, భాగాలను గుర్తించండి. అలాంటి క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ సెల్ వచ్చింది అనుకోండి, ఇది హ్యాపీగా గీసుకోవచ్చు. మేడం మీకు ఇంగ్లీష్లో ఉందండి, టోటల్గా సేమ్. ఫటాఫట్ రాసేయండి, ఇక నేను చెప్తే లేట్ అవుతుంది, స్పెల్లింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. చూసి ఫటాఫట్ ఒక 5 minutesలో రా. తెలుగు వీ కెనాట్ రైట్ ఫాస్ట్ సార్. ఓకే మేడం, జీవన మేడం, నో ప్రాబ్లం. మీకు మళ్ళీ పీడిఎఫ్ షేర్ చేస్తాను, రాయడానికి ప్రయత్నం చేయండి స్లోగానైనా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఫాస్ట్గా రాసేయండి.
ఎందుకు రాపిస్తున్నామంటే ఇంత టైం ఇస్తూ మీరు రాస్తే మీకు గుర్తుండిపోతుందండి. లైవ్లో రాపిస్తే మీకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. అదే ముఖ్య ఉద్దేశం. డైరెక్ట్ మాకు షేర్ చేయొచ్చు, మేము టైం ఉన్నప్పుడు రాసుకుంటామంటే మీరు రాసుకుంటారు, లేదా పక్కన పెట్టేస్తారు. టేబుల్ రాసుకోండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అండి, ఇప్పుడు రాయకండి, ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. శ్వాసక్రియ వ్యవస్థను వివరించండి మరియు శ్వాస యొక్క క్రియా విధానాన్ని వివరించండి. అంతా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో రాబి. ఓకే, డన్. అందరు రాసుకున్నారుగా? ఓకే అండి, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్స్. ఒక మ్యాట్ వేసుకోండి, చైర్ తీసేయండి. ఫస్ట్ రొటీన్ ఎక్సర్సైజెస్ ఒక 5 minutes చేద్దాం. మన శరీరాన్ని ఫ్రీ చేసుకుందాం. ఓకే, వీడియోస్ మిగతా వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ చీరుకోరాదా? ఒక్క ఆసనం నేర్చుకున్నా, పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం, నో ప్రాబ్లం. ఆలోచిస్తాని రెండు అరచేతులు నడుము ఇరువైపులో ఉంచండి. రైట్ లెగ్ అప్, యాంకిల్ రొటేషన్ చేయండి. 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. నెక్స్ట్
Left leg. Fast. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Breathe in, breathe out. Next. Knee rotation. రెండు అరచేతులు మోకాలపై ఉంచండి. రైట్ సైడ్ నుంచి 1, 2, 3. ఆంజనేయులు గారు ప్రాబ్లమ్ ఇప్పుడు చేయండి. వాయిస్ వినబడదు. ఒక్క నిమిషం. చెప్పండి. నో ప్రాబ్లం. ఆంజనేయులు గారు ఓకేనా? జస్ట్ ఒక 5 minutes బాడీ ఫ్రీనెస్ కోసం. తర్వాత మనం ఏ ఆసనం నేర్చుకుందామో నేను చెప్తాను. చెప్పి నేర్పించిన తర్వాత మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకేనా? ఓకే అండి. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Hip rotation. పాదాల మధ్యలో 1 feet distance. రెండు అరచేతులు నడుపై ఉంచండి. Front, right, back, left. Start. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2. వీడియోస్ ఆన్ చేసుకోవాలి. 3, 4, 5. రిలాక్స్. ఎందుకంటే మీకు క్లాస్ లో మెన్షన్ చేసాము థియరీ అండ్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ కూడా నేర్పించబడుతుంది కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి. నెక్స్ట్ 2 hands ఛాతీకి ఇరువైపులో ఉంచండి. ఈ విధంగా ఎల్ షేప్ లో ఉంచండి. 4 వేలు జతగా, బటన్ వేలు విడిగా. ఛాతీకి ఇరువైపులా ఈ విధంగా ఉంచకూడదు. మొత్తం ఆనేయకూడదు. జస్ట్ ఇలా. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, center. Hands release. Breathe in, breathe out. Skipping చేద్దాం. చేతిలో రోప్ ఉన్నట్టు ఉంచుకోండి. స్టార్ట్ 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stop. Come to Samastiti. Breathe in, breathe out. స్కిప్పింగ్ చేసినప్పుడు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే బ్రీతింగ్ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇమీడియట్లీ ఇంకో వ్యాయామం చెప్పకూడదు. బ్రీతింగ్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వ్యాయామానికి వెళ్ళాలి. ఈ యొక్క మనస్సు శ్వాస పైన కేంద్రీకరించండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండాలి. రిలాక్స్. హ్యాండ్స్ రొటేషన్. స్విమ్మింగ్ వైజ్ రెండు చేతులు బ్రిక్లు బిగించండి. రైట్ హ్యాండ్ ముందుకు చాపు ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, అప్ సైడ్ సర్కిల్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. Relax. Come to Samastiti. Breathe in, breathe out. Next, head neck rotation. పాదాల మధ్యలో 1 feet distance. పాదాల దగ్గర ఉంచకూడదండి. 1 feet distance. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా సపోర్ట్ తీసుకోవాలి. నెక్ పెయిన్ లేని వారితో చేయించాలండి. నెక్ పెయిన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం జస్ట్ డౌన్ అప్, డౌన్ అప్, లెఫ్ట్ అండ్ రైట్. సివియర్ గా పెయిన్ ఉంటాయి. మామూలుగా పెయిన్ ఉంటే రొటేషన్ చేయొచ్చు. గడ్డాన్ని ఛాతీ నుంచి రైట్ సైడ్ నుంచి కుడి చెవి కుడి భుజాన్ని టచ్ అవ్వాలి. బ్యాక్, ఎడమ చెవి ఎడమ భుజాన్ని టచ్ అవ్వాలి. ఫ్రంట్. రొటేషన్ 1, 2, 3, 4, 5. Reverse. Reverse. 1, 2, 3, 4, 5.
రిలాక్స్, కమ్ టు సమస్థితి. ఇలా కనీసం ఒక 30 వ్యాయామాలు చేయించాలి. అప్పుడు శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. ఓకే అండి, ఇంతతో చాలు వ్యాయామాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆసనం గురించి చెప్తాను. సిట్టింగ్. మీరు కూర్చొని గమనించండి. ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మీరు చేయండి. ఫస్ట్ నేను ఎలా చేస్తానో దాన్ని గమనించండి. సిట్టింగ్ కింద కూర్చునే వాళ్ళు స్థిర సుఖ ఆసనం ఎన్నుకొని కూర్చోండి. చైర్లో కూర్చునే వాళ్ళు హ్యాపీగా చైర్ వేసుకొని మంచిగా కూర్చొని చూడండి. ఈ రోజు మనం నేర్చుకోబోయే ఆసనం స్టాండింగ్ ఆసనం. ఏంటిది? త్రికోణాసన. త్రికోణాసన ఏ విధంగా చేయాలి, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఆ 3 వేరియేషన్స్ ఉంటాయండి. ఆ 3 వేరియేషన్స్ నేర్చుకుందాం. త్రికోణాసన చేసేటువంటి పద్ధతి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకు కానీ మన స్టూడెంట్స్ కానీ. ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి ఆసన త్రికోణాసన. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను, మీరు గమనించండి. పాదాల మధ్యలో 3 or 4 ఫీట్ డిస్టెన్స్ ఫస్ట్. తర్వాత కుడి పాదాన్ని కుడివైపు తిప్పాలి. చూడండి, ఎలా పడితే అలా ఇక్కడ పెట్టొద్దు, బ్యాక్ సైడ్ పెట్టొద్దు. ఈ పాదానికి మిడిల్ గా, ఓకే, ఈ విధంగా పెట్టాలి. నెక్స్ట్ 2 చేతులు భుజాలకి సమానంగా చాపి ఉంచాలి. నిదానంగా రైట్ సైడ్ తిందాం. ఓన్లీ నడుం భాగం మాత్రమే బెండ్ చేయాలి. రైట్ హ్యాండ్ యాంకిల్ దగ్గర టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా క్రాస్ చేయకూడదు, స్ట్రైట్ గా ఉంచాలి. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి గమనించాలి. నెక్ పెయిన్ ఎవరికైతే లేదో వాళ్ళు హెడప్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ చూడాలి. జస్ట్ త్రికోణ ఆసనం. మోకాలు మడవకూడదు, స్ట్రైట్ గా ఉంచాలి. నడుం భాగాన్ని మాత్రమే బెండ్ చేయాలి. రైట్ హ్యాండ్ తో యాంకిల్ దగ్గర టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. జస్ట్ 30 సెకండ్స్ హోల్డ్. నిదానంగా కమ్ టు బ్యాక్. మళ్ళీ కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఓన్లీ గమనించండి ఎవరు చేయరు. మళ్ళీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పాలి. చూడండి ఫస్ట్. నిదానంగా లెఫ్ట్ బ్యాక్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ యాంకిల్ దగ్గర టచ్ చేయాలి. రైట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. ఎవరికైతే నెక్ పెయిన్ లేదో వాళ్ళు రైట్ హ్యాండ్ అప్ సైడ్ చూస్తూ ఉండాలి. మోగాలు స్ట్రైట్ గా ఉండాలి. ఒక 30 సెకండ్స్ హోల్డ్. కమ్ టు బ్యాక్. ఏ విధంగా వచ్చామో ఆ విధంగా ఎడమ పదాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. కమ్ టు సబ్స్. రిలాక్స్, బ్రీత్ ఇన్. ఓకే, డన్. గమనించారుగా. నెక్స్ట్ త్రికోణాసనంలో వేరియేషన్. ఒక రోజు జయించాలి, మళ్ళీ నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయించినప్పుడు రోజు అవే చేయించకూడదు. అవే చేస్తే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. చెప్తున్నారు అంటారు. ఒక 1 వీక్ మనం క్లాస్ డిజైన్ చేసుకుంటే త్రికోణాసన ఈ రోజు ఒక వేరియేషన్ చేయించి రేపు క్లాస్ చెప్తున్నప్పుడు ఇంకో వేరియేషన్. మళ్ళీ పాదాల మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు బ్యాక్ సైడ్ తీసుకెళ్లి హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. అరచేతులు అప్ సైడ్ చూస్తుండాలి. లోయర్ బ్యాక్ బెండ్ చేయాలి. నిన్నే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ లోయర్ బ్యాక్ బెండ్ చేసి చేతులు అప్ సైడ్ ఎంత వీలైతే అంత. హోల్డ్. 2 మోకాలు స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ కాకూడదు. 30 సెకండ్స్ హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. ఓకే, నెక్స్ట్ పరివృత్త త్రికోణాసనం. థర్డ్ వన్. పాదాల మధ్యలో మళ్ళీ 3 or 4 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచాలి. రైట్ హ్యాండ్ ముందుకు బెండ్ అవ్వాలి. ఆపోజిట్ హ్యాండ్ లెగ్ టచ్. 1. చూడండి, మళ్ళీ కంటిన్యూ చేయించాలి. ఆపోజిట్ సైడ్ 1. రైట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ పాదానికి టచ్ అవుతూ ఉండాలి. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. అలా ఒక 10 టైమ్స్ చేయించి 10వ హోల్డ్. 10 కానీ 11 కానీ హోల్డ్ చేయాలి. ఒక 30 సెకండ్స్. నెక్ పెయిన్ లేకుంటే మళ్ళీ అప్ సైడ్ చూస్తూ ఉండాలి. మళ్ళీ సెంటర్.
మళ్ళీ ఆపోజిట్ సైడ్. రిలాక్స్, సెంటర్, హ్యాండ్స్ డౌన్, కమ్ టు సమస్థితి. స్టెప్ బై స్టెప్ మనం ఏది చెప్పినా మనం చేసేది చెప్పాలి, స్టెప్ బై స్టెప్ చేయించాలి, స్టెప్ బై స్టెప్ బ్యాక్ రావాలి. కమ్ టు సమస్థితి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మనం నేర్చుకున్నది ఒకే ఆసన, అది కొన్ని వేరియేషన్ లో ఉంటుంది. ఆ 3 నేర్చుకున్నాం. ఆ 3 ఒకే రోజు చేయించకూడదు, డే బై డే చేయించాలి. ఇప్పుడు ఎవరు చేయకూడదో చెప్పాలండి, డైరెక్ట్ మళ్ళీ స్టూడెంట్స్ తో చేయించకూడదు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, L1 to L6 ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు చేయకూడదు. మామూలుగా అందరు చేసుకోవచ్చు, సాధారణంగా ప్రెషర్ ఎక్కువ అప్లై చేయకుండా చేసుకుంటే సరిపోతుంది. బెనిఫిట్స్ వచ్చేసి ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో అక్కడ ఫ్యాట్ కరిగించబడుతుంది. చూడండి, నడుం భాగంలో ఇక్కడ ఉన్న ఫ్యాట్ కరిగించబడుతుంది, తొడక నరాలు గట్టిగా అవుతాయి, కీళ్ళు గట్టిగా అవుతాయి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ నివారించబడతాయి, మెడనొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం కూడా తగ్గించబడుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం వ్యాయామాలు చేపిస్తామో అందులో భాగంగానే ఈ ఆసనాలు అనేది నేర్పించాలి. ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. ఇప్పుడు మీరు చేయాలి, నేను చెప్తాను. 1 minute టైం తీసుకోండి. ఇప్పటివరకు మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేదు, ఇప్పుడు ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? అందరూ ఒకేసారి చేయండి. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. మీరు చేసేది నేను ఎలా చూడాలి, ఎలా కరెక్షన్స్ చేయాలి? చేయండి. సమస్థితిలో నిలబడండి. పాదాల మధ్యలో 4 feet డిస్టెన్స్, 4 feet, 3 or 4 feet. మీ శారీరక స్థితిని బట్టి డిస్టెన్స్ తీసుకోండి. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపించండి. నిదానంగా బెండ్, రైట్ సైడ్ బెండ్. యాంకిల్ దగ్గర టచ్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకే ప్రయత్నం చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. నెక్ పెయిన్ ఎవరికైతే లేదో వాళ్ళు అప్ సైడ్ హ్యాండ్ని చూస్తూ ఉండండి. రిలాక్స్, సెంటర్. కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోండి. ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ యాంకిల్ దగ్గర టచ్ చేయండి. రైట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. నెక్ పెయిన్ లేని వారు అప్ సైడ్ చూస్తూ ఉండండి. ఓకే అండి, రిలాక్స్, సెంటర్. పాదం స్ట్రైట్, హ్యాండ్స్ డౌన్, కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ వేరియేషన్, పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. రెండు చేతులు బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. ఫింగర్స్ లాక్. నిండే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ నిదానంగా లోయర్ బ్యాక్ బెండ్ చేయండి. మేడం ముందుకు బెండ్ అవ్వాలి, బ్యాక్ కాదు, ముందు. మీరు హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఫింగర్స్ లాక్ చేయండి. మేడం జీవన మేడం, హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఫింగర్స్ లాక్ చేయండి. బ్యాక్ సైడ్ ఉంచి ఫింగర్స్ లాక్ కిందికి. ఎస్, ఇప్పుడు బెండ్ అవ్వండి. ఇప్పుడు హ్యాండ్స్ మీకు అప్ సైడ్ స్ట్రైట్ గా రావండి, కొద్ది వరకే వస్తుంది. అంటే రోజు సాధన చేయగా నిదానంగా వస్తుంది. ఓకే,
30 seconds హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ పరివృత్త త్రికోణాసన. పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. 2 చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. ఆపోజిట్ హ్యాండ్ లెగ్ టచ్ చేయండి ఈ విధంగా. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ టచ్. కంటిన్యూ. ఆపోజిట్ సైడ్ టచ్. మేడం అందరం మేడం ఆపోజిట్ సైడ్ కంటిన్యూ చేయండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. చిన్నప్పుడు చేసాం కదా ఆ విధంగా. ఎస్, మీరు ప్రెజర్ని గమనిస్తూ ఉండాలి. యామిని మేడం సూపర్, కరెక్ట్. 4th సైడ్. ఉషా మేడం బాగా చేస్తున్నారు. సంధ్య మేడం ట్రై చేస్తున్నారు, గ్రేట్. జీవన మేడం ఓకే. మిగతా వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎలా చూడాలి? నెక్స్ట్ హోల్డ్. 1 side హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఉంచాలి. బెస్ట్ ప్రాక్టీస్. నడుము చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుందండి. స్పైనల్ కార్డ్ కూడా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది. సెంటర్, ఆపోజిట్ సైడ్ హోల్డ్. ఆపోజిట్ సైడ్ హోల్డ్. ఎస్, ఎస్. సెంటర్, హ్యాండ్స్ డౌన్, కమ్ టు సమస్థితి. రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చూడండి, చిన్న చిన్న ఆసనాలు ఇవి. చిన్న చిన్న ఆసనాలు పర్ఫెక్ట్ చేయకుంటే మనకు ఆసన సిద్ధి ఎలా లభిస్తుంది? అందుకే డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఆసన సిద్ధి లభిస్తేనే ప్రాణాయామాలు చేయడానికి వీలవుతుంది. ప్రాణాయామాలు చేస్తేనే ప్రత్యాహారాలు అంటే మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటేనే ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ధారణ చేయగలుగుతాము. దాంట్లో ప్రావీణ్యాన్ని పొందగలుగుతాము. ధారణ చేస్తేనే ధ్యానంలోకి వెళ్తాము. ధ్యానం చేస్తేనే చివరి పొజిషన్ సమాధి స్థితికి వెళ్తాము. అప్పుడే మోక్షం లభిస్తుంది. ఓకే అండి.